through me, hypnotized by the sounds of ready to donate. chemicals collide. Hold tight, hold tight, hold tight. Even though I'm prepared for this, but I'm getting emotional right now because Years of work. We didn't even finish her haircut, but I already like the length. really? I do. I think it's a good change. Only you. Oh, you do have a lot of hair. You can make me move. Can make me move. You can make me move. చడా హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నా పేరు భవానీ నైనాల. ముందుగా అందరికీ వెల్కమ్ టు మా బన్నుగాడు. బేసిక్గా ఈ వీడియో ఏంటంటే నేను ఎన్నో రోజులుగా మీకు ఇన్స్టాగ్రామ్ లైవ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ చెప్తూ వచ్చింది అండ్ కమెంట్స్లో కూడా అడుగుతూ వచ్చింది హెయిర్ కట్ గురించి. సో నేను దాదాపు 2 years నుంచి హెయిర్ పెంచుతున్నాను ఫర్ మై హెయిర్ కట్. అది ఏంటి, ఎందుకు హెయిర్ కట్ చేసుకుంటున్నానో మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను. ఆఫ్టర్ లైక్ 2.5 years దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే జస్ట్ సిజర్తో కింద ఇలాగ ఈవెన్ లెవెల్లో కూడా కట్ చేయకుండా అలా పెంచుతూ వచ్చాను ఈ రోజు కోసం. జస్ట్ కేవలం ఈ రోజు కట్ చేయడం కోసం మాత్రమే పెంచాను. సో హియర్ ఈజ్ మై వ్లాగ్. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. లెట్స్ గో. Too young, and I didn't understand that you were no one, and I can't wait to see you So the minimum length would be 7 inches braided. Metastatic breast cancer, or MBC, which is breast cancer that is spread to other I parts would of the probably body. take that much. About Ibrance. Visit Ibrance.com. Patients taking Ibrance can develop అంతేనా? స్ట్రైట్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఆమె నాతో డిస్కస్ చేస్తుంది మినిమం లెంత్ ఫర్ హెయిర్ డొనేషన్ కిడ్స్కి 7 inches అని. సో ఆ రకంగా కట్ చేసుకుంటే మీకు ఇంతవరకు కట్ అవుతుంది. అలా కాకుండా మీరు కనుక 2 హెయిర్ డొనేషన్స్ ఇచ్చే పని అయితే 2 weeks 2 kids కోసం మీకు షోల్డర్ లెంత్ వరకు కట్ చేస్తాను. చాయిస్ ఈజ్ అప్ టు యూ అండి. సో అంతకన్నా ఏం కావాలి, నా హెయిర్ తోటి 2 kidsకి 2 weeks వస్తాయి డొనేషన్ కానీ. సో గో హెడ్ అన్నాను. సో ఇంకా నా హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేసింది. నన్ను చాలామంది హెయిర్ కట్ వీడియో రీల్ పెట్టిన దగ్గర నుంచి అండ్ స్టోరీ పెట్టిన దగ్గర నుంచి కట్ చేయించుకున్నాను అని, తర్వాత పోస్ట్స్ కూడా హెయిర్ ఎక్కడ మీరు డొనేషన్ ఇచ్చారు, దాని ప్రాసెస్ ఏంటి, ఎంత లెంత్ ఇవ్వాలి అండ్ నా హెయిర్ కట్ గురించి, హెయిర్ కట్ అయిపోయిన తర్వాత నేను చేయించుకుంది లేయరా లేకుంటే ఫెదరా, మామూలుగా ఏం హెయిర్ కట్ బాబా సంథింగ్, అలా చాలామంది నన్ను చాలా మెసేజెస్ చేశారు. సో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో నేను మిడిల్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఎలా హెయిర్ కట్ చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఎంత లెంత్, ఎవ్రీథింగ్. అందుకోసం ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇలా హెయిర్ డొనేషన్ ఇద్దామని చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. Hi. Getting ready to donate. Oh, that's pretty long. Yeah, it is. The back is a lot longer than the side. I didn't know that. Yeah, it's
I want to take pictures like this. Okay. మీరు కనుక హెయిర్ డొనేట్ చేద్దాం అనుకుంటే కొన్ని రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ లెంత్ అనేది 7 to 14 inches మిడిల్లో ఎంతైనా ఉండొచ్చు. దానికన్నా తక్కువ అయితే లైక్ 5 inches 4 inches అయితే వాళ్ళకి కట్ చేసి దాన్ని విక్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. బికాజ్ ఆ హెయిర్ మొత్తాన్ని విక్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. సో దానికన్నా తక్కువ అయితే తీసుకోరు. మినిమం 7 inches అనేది ఖచ్చితంగా ఉండాలి. 7 to 14 ఎంతైనా ఉండొచ్చు. అండ్ నో కలర్ ఎట్ ఆల్. కొంతమంది ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని రెడ్ కలర్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ అలా హెయిర్కి కలర్స్ వేసుకుంటూ డై వేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కనుక డొనేషన్కి ఇద్దామని వెళ్తుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ మీ హెయిర్కి ఎటువంటి కలర్ లేకుండా ఉండేలా చూసుకోండి. బికాజ్ వాళ్ళు అదంతా కట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తున్నారు కాబట్టి దే వోంట్ టేక్ యువర్ హెయిర్ ఇఫ్ యూ హ్యావ్ యాడెడ్ కలర్స్, కెమికల్స్ లాంటి కలర్స్ ఏమన్నా కనుక మీ హెయిర్ కొంటే వాళ్ళు డొనేషన్ తీసుకోరు. But I already like the length. Oh, really? I do. I think it's a good change. Oh, I think so. చడా. సో అలా హెయిర్ కట్ అయిపోయింది. అండ్ ఇందాక నేను హెయిర్ కట్ చేసేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, వచ్చి చూసి చాలా బాగుంది అని చెప్పే ఫ్రెండ్స్ కోసం. దానికి ఖచ్చితంగా టోటలీ ఆపోజిట్ వాడే వస్తున్నాడు ఇప్పుడు. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. బట్ నా ఛానల్ మా బన్నుగడులో ఫస్ట్ టైం వస్తున్నాడు కాబట్టి ఒక ఫార్మల్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదమ్మా. సాంగ్స్ పెట్టి, మ్యూజిక్ పెట్టి, డీజే పెట్టి ఇంట్రొడ్యూస్ చేసేంత. సో సింపుల్గా ఇలా ఇంట్రొడ్యూస్ చేసేస్తాను. చడా. హీఈస్ నన్ అదర్ దాన్ మహావీర్ అభిమన్యు. ఎలా ఉంది? కట్ చేశారా? ఇవేంటి? ఓకే. ఎందుకు మరి అట్లా చేసి కట్ చేయడం? డొనేషన్ వాళ్ళు అట్లానే ఇచ్చేస్తారు వాళ్ళకి. ఓకే. ఎవరికి? కిడ్స్కి ఇస్తారు. ఇట్లా 2 weeks చేస్తారంట వీటిని. ఇంతవరకు ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇస్తావా? అదే వాళ్ళు తీసేసుకుంటారు, ప్యాక్ చేసి నా నేమ్ అది రాసుకొని ఇచ్చేస్తారు. బాగుంది. ఇది చూడు ఎంత పొడుగుందో. ఎన్ని ఇయర్స్ అయింది? 2.5 years పెంచిన హెయిర్. Ready? We can wash you. Yeah, I'm ready for the wash. ఇంకొక మెయిన్ రిక్వైర్మెంట్, ఇందాక తను నాకు చేసినట్టు హెయిర్ని కట్ చేసే ముందల అల్లి రబ్బర్ బ్యాండ్ వేసి అలానే కట్ చేయగలరు వాళ్ళు. మీరు కనుక సెలూన్కి వెళ్లకుండా ఇంట్లోనే హెయిర్ కట్ చేసి దాన్ని ఎవరికైనా డొనేట్ చేయడానికి పంపించే పని అయితే కొరియర్లో, మీరు కూడా ఇంట్లో పోనీటైల్ వేసి కానీ లేదా ఇందాక నాకు చేసినట్టు అల్లి కానీ రబ్బర్ బ్యాండ్స్ వేసి కట్ చేయాలి. లూజ్ హెయిర్తో లైక్ కింద పైన రబ్బర్ బ్యాండ్స్తో టై చేయకుండా కట్ చేస్తే మట్టికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి అది కష్టం కూడా దాన్ని మొత్తం కలెక్ట్ చేసి విగ్గా చేయడము. సో మీరు కనుక ఇంట్లో హెయిర్ కట్ చేసి దాన్ని ప్యాక్ చేసి ఉంచుకోవాలి అనుకుంటే పైన ఇలాగ పోనీ వేసి ఈక్వల్ లెవెల్లో పైన మొత్తం కట్ చేసి రబ్బర్ బ్యాండ్కి పైనగా కట్ చేయండి. లేకుంటే ఇందాక నాకు చేసినట్టు ఫుల్గా ఎంతవరకు అయితే కట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు రబ్బర్ బ్యాండ్ వేసి కింద మొత్తం అల్లేసేసి ఆ పైన కట్ చేసేదేయండి. Do you style your hair at all, or do you just kind of wake up and go? I just wake up and go. I'm styling to my hair. Then yeah, probably. I'm lazy. Then yeah, I would probably just do like some longer layers because you won't really see them unless you style it. Yes, layers, longer layers. And Yeah, I could do longer layers, and then if you want, you could do like some face framing, like at your chin that would like then blend into the length. I mean, I think you could rock it both ways, but I would like to do some face framing. I think that would look nice.
you know, like even below the chin, then I would just. ఇక్కడ డిస్కషన్ మొత్తం నెక్స్ట్ నా హెయిర్కి ఎలాంటి లుక్ ఇద్దామనే దాని మీద ఉంది. లైక్ నాకు పర్సనల్లీ ఫెదర్ హెయిర్ కట్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు అంత హెయిర్ లేదు. ఇప్పుడు లేయర్డ్ హెయిర్ కట్ చేయించుకుంటే ఐ డోంట్ నో లాంగ్ హెయిర్ కాదు కాబట్టి అది కూడా బాగుండదేమో అనిపించింది. సో నా ఫేస్ కట్కి అండ్ నాకున్న హెయిర్కి తిను ఇప్పుడు నాకు ఫేస్ ఫ్రేమింగ్ హెయిర్ కట్ అని సజెస్ట్ చేసి చెప్పింది. ఐ వాస్ థింకింగ్ లేటర్ ఐ హ్యాడ్ డిసైడెడ్ టు గో విత్ ఫేస్ ఫ్రేమింగ్. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది డిఎం చేశారు, మీ హెయిర్ కట్ నేమ్ చెప్పండి బాగుంది అని చెప్పేసి. నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ హెయిర్ కట్ నేమ్ ఫేస్ ఫ్రేమింగ్. సో మీరు కూడా ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. I have a lot of work. It seems like I'm going to sleep nicely. You're saying your hair's so thick. It's so much hair. Thank you. Yeah, you can see the face framing. So it just gives you like a little bit of shape around your face. And I think the length looks nice on you as well. That's it, done? Oh, you do have a lot of hair. When it was like real long, I didn't think her hair was that thick. Right? That looks nice. Thank you. Thank you. Pretty. Gosh, I know. That's, see, yeah, like looking at this, you wouldn't think your hair was that thick. Wow. Looks pretty. Thank you. My hair. I'm going to miss you. So is it done? Yep. You like it? Like the new cut? Yeah. There you go. Everyone will be so surprised. I immediately want to call my mom showing this. Mom, look. Thank you so much, Yeah, Emma. you're welcome. I love doing it. I love big transformations. Really? Yes, I think you look beautiful there. Oh, thank you. Yeah, and you got some wigs for kids, so that's nice too. Thank It's you. nice of you to do. Thank you. You're welcome. Thank you. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight. అలా ఫైనల్లీ నా హెయిర్ మొత్తం చాప్ 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 చాప్. ఎంత రిలీఫ్గా ఉందో. హెయిర్ కట్ చేయించుకున్నందుకు కాదు, లైక్ ఇంతవరకు ఉండే హెయిర్ ఇంతవరకు కట్ చేయించేసుకొని తల మీద బరువు తగ్గిపోయినందుకు కాదు. ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం నుంచి నేను ఎప్పుడెప్పుడు ఇద్దాము అని వెయిట్ చేస్తూ ఉన్న మూమెంట్ అయిపోయి, పైగా అది ఒక డొనేషన్ కూడా కాదు. ఇప్పుడు నాకు కట్ చేసిన హెయిర్ మొత్తం 2 క్యాన్సర్ కిట్స్ కి వెళ్తుంది. విగ్ చేస్తారు 2 క్యాన్సర్ కిట్స్ కి. సో అది వింటుంటేనే, అది చెప్తుంటేనే ఎంత ప్రౌడ్ అని చెప్పలేను, అంటే ఎంత హ్యాపీగా ఉంది, ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. ఐఎమ్ ష్యూర్ మా అమ్మ కూడా హెయిర్ కట్ చేయించుకున్నందుకు, అబ్బా ఏ అమ్మకి నచ్చుతుంది హెయిర్ కట్ చేయించడం, హెయిర్ కట్ చేయిస్తాను అని చిన్నప్పటి నుంచి మనం అనడము వాళ్ళు తిట్టడము అదే జరుగుతుంది. కానీ ఈసారి మటుకి మా అమ్మ ఖచ్చితంగా తిట్టదు. మా అమ్మ చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నా ఛానల్లో ఇది చాలా ద మోస్ట్ అవైటెడ్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు హెయిర్ డొనేషన్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారు అని చెప్పి. నిజం చెప్పాలి అని అంటే నేను హెయిర్ కట్ చేయించి కొన్ని డేస్ అయ్యింది, బట్ నేను ఇది రికార్డ్ చేయలేదు. పర్టికులర్గా ఇప్పుడు ప్రెసెంట్ ఇది మాట్లాడేది మాత్రం రికార్డ్ చేయలేదు. సో అందుకోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ యునో నేను మీకు తెలిసి ఉండొచ్చు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎండింగ్ ఉంది. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో క్యూఏ పెట్టాను. అందులో ఎంత మంది అడిగారంటే మీ హెయిర్ డొనేషన్ వీడియో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో అది అయిపోయింది. అది అయిపోయిన వెంటనే నేను రికార్డ్ చేసి ఈ వీకెండ్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో అందుకే ఇలా వచ్చాను. సో మీరు కనుక చూస్తే
రియల్లీ సారీ. బట్ అందుకే అంటే వేరియేషన్ ఉండకూడదు, డిస్ట్రాక్షన్ ఉండకూడదు అని చెప్పి సేమ్ అదే డ్రెస్ వేసుకొని మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నన్ను చాలా మంది అడిగారు మీకు హెయిర్ డొనేషన్ ఎందుకు చేయాలనిపించింది అని చెప్పేసి, అసలు ఎలా థాట్ వచ్చింది అని చెప్పేసి. మా అమ్మమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయారు. షీ ఫాట్ హర్ బెస్ట్ అనమాట. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కీమోథెరపీ అవన్నీ ఇస్తారు కదా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే. మా అమ్మమ్మ హెయిర్ మొత్తం వెండిలా మెరిసిపోతూ ఉంటుంది, తెల్లగా. అమ్మ సారీ. సో ఆ ఏజ్లో కూడా కీమోథెరపీ వల్ల తన హెయిర్ అంతా ఊడిపోతున్నప్పుడు నేను ఒకసారి ఆయిల్ పెట్టి ఇలాగ మామూలుగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉన్నాను అమ్మమ్మకి. ఇలా హెయిర్ వస్తూ ఉంటే తను ఏదో మాటల్లో చూడు జుట్టంతా ఊడిపోతుంది, నేను ఎట్లాగో బయటకు వెళ్ళేది, పెయిన్ అనేది నాకు కనిపించింది ఎట్ దాట్ ఏజ్. సో పెళ్ళి అయ్యింది, పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, మనవరాళ్ళు వచ్చేసారు, నేనే మనవరాలు. సో మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టేశారు, ముని మనవరాళ్ళు కూడా వచ్చేసారు. అయినా కానీ ఆ ఏజ్లో తనకి హెయిర్ ఊడిపోతుంది, అసలు ఇంకా హెయిర్ ఏమీ ఉండదేమో తల మీద అన్నప్పుడు తనకు వచ్చిన బాధ అనేది నాకు క్లియర్గా అర్థమైంది. హెయిర్ దూకునేటప్పుడు కానీ ఏముంది అలాగా బాధపడుతూ ఉండేది. సో అప్పుడు నేను అనుకున్నాను, అమ్మాయిలకి ఈ ఏజ్ ఆ ఏజ్ అని, ఈవెన్ అబ్బాయిలకు కూడా ఈ ఏజ్ ఆ ఏజ్ అనేది లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కైనా కానీ హెయిర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. అది మటుకి నాకు బాగా అర్థమైంది ఆ టైంలో. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను అండ్ చూసాను ఇట్లాగా హెయిర్ డొనేషన్స్ ఇవ్వచ్చా క్యాన్సర్ పేషెంట్స్ కి పర్టికులర్ గా, లేకంటే మనం కట్ చేసి ఇవ్వాలా, ఇదంతా అప్పుడే నేను రీసెర్చ్ చేశాను. ఈవెన్ గా ఉండడానికి కూడా కట్ చేయలేదు. ఈవెన్ మీరు నా వీడియోస్ చూసినా గానీ వెనక ఈవెన్ గా ఉండదు, వెనక్కి తిరిగినప్పుడు హెయిర్ అలా ఉన్నా కానీ నేను ఎప్పుడు కట్ చేయలేదు. కొంచెం కట్ చేసినా కానీ అబ్బా ఈ కొంచెం లెంత్ డొనేషన్ కి ఇచ్చినప్పుడు యూజ్ అవుతుందేమో, వద్దు ఇంకొకరికి ఏమన్నా ఇంకా పెంచుకుంటే ఇంకా ఎక్కువ డొనేషన్ ఇవ్వచ్చేమో అలా అనుకుంటున్నాను. అలాగా నేను ఆలోచించి కట్ చేయకుండా ఉండడమే ఇవాళ 2 కిడ్స్ కి విక్కి వచ్చేంత హెయిర్ వచ్చింది. సో అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ థింగ్, ఎక్కడో ఒక చోట అమ్మమ్మ చూస్తూ ఉంటే మటుకి, అమ్మమ్మ దిస్ ఈస్ ఫర్ యూ. నన్ను యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ చేశారు, మీరు హెయిర్ డొనేషన్ ఎక్కడ ఇచ్చారు అని కానీ, ఎంత లెంత్ ఇచ్చారు అని కానీ, దాని డీటెయిల్స్ కానీ, మనం కట్ చేసుకుని ఇవ్వాలా లేకపోతే వాళ్ళు కట్ చేసుకుంటారా, లేకపోతే మన చేత డొనేట్ చేయిస్తారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మంది అడిగారు. సో అలాంటి వాళ్ళకి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హెయిర్ డొనేషన్ ఇద్దామనుకుంటూ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉన్న వాళ్ళకైనా కానీ ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయితే అదే ₹1 అంతే. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవరికి అంత హెయిర్ ఉండట్లేదు. తక్కువ ఏజ్ లోనే హెయిర్ అంతా ఊడిపోతుంది. ఎలాగూ రోజు దువ్వేటప్పుడు ఊడిపోతూ, తలస్నానం చేసినప్పుడు ఊడిపోతూ, పొడుగ్గా ఉంటే గనక హెయిర్ స్టైలింగ్ తో కట్ చేయించుకునే బదులు డొనేషన్ కి ఇస్తే మీకు కొంచెం పాజిటివ్ వైబ్స్ అండ్ సంతోషం అనేది ఉంటుంది. ఒకళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, ఒకళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది హెయిర్ అనేది. క్యాన్సర్ తో ఫైట్ చేసిన వాళ్ళు అలానే హాస్పిటల్స్ లో ఉండరు. నేను ఫస్ట్ థింగ్ అది తెలుసుకున్నాను. బయట వర్క్ చేస్తూ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉండి, అంటే లైక్ కీమోథెరపీ 3rd లెవెల్ 4th లెవెల్ అలా కాకుండా స్టార్టింగ్ లెవెల్లో కనుక ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ మిగతా వర్క్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో కూడా వాళ్ళకి హెయిర్ ఊడిపోతే వాళ్ళు వర్క్స్ కి అలా వెళ్ళినప్పుడు కానీ మనం ఇచ్చే విగ్ కనుక వాళ్ళు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళు వర్క్ వెళ్ళేటప్పుడు కానీ, ఫొటోస్ దిగేటప్పుడు కానీ, ఏదైనా కానీ. సో అలాంటి టైంలో మనం ఏమి డాక్టర్స్ కాదు ఏదో చేసేసి బాగు చేయడానికి, లేదంటే మనం ఏమి మిలీనియర్స్ కాదు ఎంతో మనీ ఇచ్చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ లో హెల్ప్ చేయడానికి. జస్ట్ మనం చేయగలిగిన దాంట్లో మనం చేస్తే చాలు. సో నేను చేయగలిగిన దాంట్లో నాకు వచ్చిన జీన్స్ కానీ, మా అమ్మ చేసే ఆయిల్ కానీ, నేను చేయగలిగిన దాంట్లో నేను చేసింది, నేను హెయిర్ పెంచాను, 2కి ఇచ్చాను. నేను ఎప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను ఇంకా నా లైఫ్ మొత్తం హెయిర్ పెంచడం, కట్ చేయడం, డొనేషన్ ఇవ్వడం, పెంచడం, కట్ చేయడం, డొనేషన్ ఇవ్వడం, ఇదే చేస్తాను చెప్పేసి నేను ప్రామిస్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇంత వచ్చింది, మళ్ళీ ఇంకా 1 year కి మేబీ లైక్ ఇక్కడ వరకు కానీ 2 years కి ఇక్కడ వరకు కానీ రావచ్చు. నేను మళ్ళీ అప్పుడు హెయిర్ డొనేషన్ వీడియో హెయిర్ డొనేషన్ ఖచ్చితంగా ఇస్తాను. మై సెకండ్ హెయిర్ డొనేషన్ వీడియో అని చెప్పి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అయ్యో ఆల్మోస్ట్ లైక్ ఇంకా 1 year టైం ఉంది. ఖచ్చితంగా 1 year అయితే టైం ఉంది దానికి, 1 year or 2 years. అబ్బాయిలు ఎలాగూ నాకు తెలిసి వాళ్ళు ఇంత హెయిర్ పెంచుకోవడం, దాన్ని కట్ చేసి డొనేషన్ ఇవ్వడం అనేది
కుదరదు అనుకుంటా మోస్ట్లీ, ఎందుకంటే కొంచెం పెరగంగానే అమ్మలు జుట్టు పట్టేసుకొని పోరా పో కటింగ్ చేయించుకోపో అని చెప్పేసి నెట్టేస్తారు. సో అబ్బాయిలు ఐఎమ్ రియలీ సారీ, బట్ మీ చెల్లెళ్ళు ఉంటే లేదా మీ మదర్కి కానీ, మీ వైఫ్ కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, మీ కజిన్స్ కానీ ఎవరైనా కానీ లాంగ్ హెయిర్ ఉంటే మాత్రం కనుక వాళ్ళు హెయిర్ కట్ చేయించుకోవాలి, లైక్ లేయర్ కట్, ఫెదర్ కట్, ఇలా చాలా ఉంటాయి కదా, అవి చేయించుకోవాలి అనుకుంటే మటుకి వాళ్ళకి ఈ వీడియో పంపించి సజెస్ట్ చేయండి హెయిర్ డొనేషన్ ఇవ్వమని. పోయేదేముంది, మన వల్ల ఒకళ్ళకి మంచి జరుగుతుంది అని అంటే అది ఎలాగో తీసుకెళ్లి హెయిర్ సలూన్ లో వాళ్ళు కట్ చేసి దాని కింద మొత్తాన్ని చిమ్మేసి ఎలాగో బయట డస్ట్బిన్ లోనే పడేస్తారు వాళ్ళు, ఇంకా దాంతో ఏమీ చేయరు. అలా కాకుండా మీకు నియర్ బై తెలిసిన హెయిర్ డొనేషన్ సెంటర్స్ కానీ, ఇండియాలో అయితే సెలూన్స్ లోనే కనుక్కోండి లైక్ హెయిర్ డొనేషన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి. అండ్ హెయిర్ డొనేషన్ ఖచ్చితంగా తీసుకునే సెలూన్స్ కూడా ఉంటాయి, లేదంటే మీరే ఇంట్లో పోనీ లాగా వేసుకొని ఇంచెస్ లెక్క పెట్టుకుని కట్ చేసి దాన్ని హెయిర్ డొనేషన్ సెంటర్స్ కి పంపించేవి కూడా ఉంటాయి దగ్గరలో. ఈ వీడియో నిజంగా చూసే ఇంతమందిలో ఒక్కళ్ళనైనా ఇన్స్పైర్ చేసి ఒక్కళ్ళైనా నెక్స్ట్ హెయిర్ కట్ చేసుకునేది ఏదో డొనేషన్ ఇద్దామని చెప్పేసి డొనేషన్ చేయించుకుంటే మాత్రం అంతకుమించి ఇంకా ఒక తృప్తి ఉండదు. ఇలా వీడియో చేసినందుకు, ఇచ్చినందుకు, ఎడిట్ చేసినందుకు, రికార్డ్ చేసినందుకు, మీ అందరికి చూపించినందుకు. అలా గనక ఎవరన్నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళలో, లేదంటే చూసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తే, వాళ్ళల్లో ఎవరైనా హెయిర్ డొనేషన్ కనుక చేస్తే ఈ వీడియో చూసి ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి, కామెంట్స్ లో షేర్ చేయండి, అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో అయినా కానీ పంపించి ట్యాగ్ చేయండి. వుడ్ లవ్ టు సీ ఆల్ దోస్. నేను ఖచ్చితంగా చూస్తాను, బికాస్ ఇదేమీ దాచిపెట్టాల్సిన మంచి పని కాదు, నలుగురికి చెప్పి చూపించి చేయించాల్సిన మంచి పని. సో ఎవరికైనా మనీ ఇచ్చినా, మనం ఎవరికైనా ఫుడ్ దానం చేసినా కానీ అది వీడియోలు తీసి పెట్టితే అది ఆడ్గా అనిపించవచ్చు. కానీ మనం ఇప్పుడు ఇచ్చే హెయిర్ డొనేషన్ ఎవరికి మనం ఇదిగో వీళ్ళకి ఇస్తున్నామని మనం ఏమి ఫొటోస్ తీయటం లేదు, వీళ్ళకి లేకపోతే వీళ్ళకి క్యాన్సర్ ఉంది, వీళ్ళు బాధపడుతున్నారు, మేము ఇలా డొనేషన్ ఇస్తున్నామని కూడా మనం ఎక్కడ చెప్పడం లేదు. మనం ఇలా హెయిర్ డొనేషన్ ఇస్తున్నాం, అది ఎవరికి వెళ్తుందో, ఎప్పుడు రీచ్ అవుతుందో, అది ఎలాంటి వాళ్ళకి రీచ్ అవుతుందో, వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మనకు తెలియదు. బట్ మనం ఒక మంచి పని అనేది చేస్తున్నాం, అది ఖచ్చితంగా ఒకరికి హెల్ప్ అవుతుంది అనేది మాత్రం మనకు తెలుసు. సో దట్ ఈస్ వాట్ we all want. సో అందుకనే మీరు కనుక హెయిర్ డొనేషన్ చేస్తే ఖచ్చితంగా నాతోటి షేర్ చేయండి, నేను రీషేర్ చేస్తాను, నేను ఖచ్చితంగా నేను చూస్తాను. ఇకపోతే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా బండుగాడు ఛానల్లో ఈ వీడియో వచ్చింది అని మీకు అప్డేట్ వస్తుంది, లేకుంటే రాదు. మీకు రికమెండేషన్స్ లో ఎంతమందికి నా వీడియో చూపిస్తుందో నాకు తెలియదు. సో అందుకనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు అండ్ మీరు వెంటనే షేర్ చేయొచ్చు. అండ్ నాకు ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కూడా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఇంతవరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ షేర్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వన్ మోర్ టైం విత్ షార్ట్ హెయిర్. చడా! హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు భవానీ నేనాల. ముందుగా అందరికీ వెల్కమ్ టు మా బన్నుగాడు. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight.